తెలుసు డబ్బులు పంచకుండా ఎన్నికల్లో గెలవడం సాధ్యమని. కానీ 2019 ఎన్నికల్లో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా డబ్బులు పంచకుండా ఓటు చేస్తారు, కానీ గెలవలేదు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అనుకున్నారు, కానీ ఎలా అయినా గెలవాలి అని అనుకోలేదు. మీరు ఆలోచించండి, గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఓటు చేసిన నియోజకవర్గంలో ఉన్న వార్తలని డబ్బులు ఇచ్చుకున్న సొంతం లేదా ఎంతో మందికి తన సొంత డబ్బులు ఆర్థిక సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారు అదే డబ్బుతో అలాగే వారు వస్తువులుగాను చూడడం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేక గత ఎన్నికల్లో వాదన చూడవలసి వచ్చింది. రాజకీయాల్లో గెలుపు కోసం ఎన్నో కుట్రలు కొట్టించారు. రాజకీయ తంత్రాలు చేసే రాజకీయ నాయకులు కాకుండా గెలుపు అనేది ప్రధాన నిర్ణయం అని నమ్మి మనమే నమ్మకంతో ధైర్యంగా పోటీ చేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించకపోవడం మన బాధ్యత. మనం ఇప్పటి వరకు ప్రజలు మోసం చేసిన రాజకీయ నాయకుల్ని ఎంతో మంది చూసాం, కానీ ప్రజలు నమ్మి మోసపోయిన ఒకే ఒక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు.